లో రౌడీ హీరో అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరో తన నటనతోనే కాకుండా మంచి మనసుతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ సర్వీస్ చేస్తూ తనకంటూ పేరు తెచ్చుకున్నాడు. తాజాగా విజయ్ గురించి ఓ విషయం బయటకు వచ్చింది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో ఓ ఎపిసోడ్ గెస్ట్ గా పాల్గొన్నారు విజయ్. అయితే ఆ స్టేజ్ పై ఓ ట్రాన్స్జెండర్ విజయ్ చేసిన సాయం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. బెగ్గింగ్ తప్ప ఎలాంటి ఆధారం లేని తనకు లాక్డౌన్ సమయంలో ఇల్లు గడవలేదని, అలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో విజయ్ ఫౌండేషన్ కు అప్లై చేయగా 16 నిమిషాల్లోనే తనకు కాల్ చేసి సాయం చేశారని తెలిపింది. కేవలం తనకు మాత్రమే కాకుండా తన కమ్యూనిటీలో దాదాపు 18 మందికి తన ఫ్యామిలీకి సాయం చేశారని, విజయ్ దేవరకొండను ఎప్పటి నుంచో కలుద్దామనుకున్నానని ఎట్టకేలకు ఇప్పుడు కుదిరిందని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ కనిపించే దేవుడు అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన విజయ్ ఆ తర్వాత పెళ్లి చూపుల సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం కాగా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రూపొందించిన అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ వెంటనే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో మెప్పించిన విజయ్ ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు. మృణాల్ ఠాకూర్ నటించిన ఈ మూవీ పర్వాలేదనిపించగా, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న కల్కి 2898 AD చిత్రంలో అర్జునుడి పాత్రలో కనిపించాడు. కొన్ని రోజులుగా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఇటు రియాలిటీ షోల్లోనూ పాల్గొంటున్నాడు. ఇటీవలే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో సందడి చేశాడు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ బయట పలు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటాడు. తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతో మందికి సాయం చేశాడు. అలాగే కరోనా లాక్డౌన్ సమయంలో మిడిల్ క్లాస్ ఫండ్స్ అని ఓ ఫౌండేషన్ స్టార్ట్ చేసి తన డబ్బుతో పాటు విరాళాలు సేకరించి ఎంతో మంది పేదలకు నిత్యావసరాలు అందించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పండుగలు, ఇతర పర్వదిన సమయాల్లో కూడా విజయ్ దేవరకొండ గొప్ప మనసును చాటుకున్నాడు. గతంలో ₹1 కోటి తన 100 మంది అభిమానులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇచ్చారు. గతంలో ఒక యాక్సిడెంట్ లో షర్మిల అనే అభిమాని కాలు పోగొట్టుకుంది. ఇక ఈ విషయం అక్కడి విజయ్ దేవరకొండ అభిమాన సంఘం విజయ్ దేవరకొండకు తెలియజేయడంతో చిన్నారికి ₹1,00,000 చెక్ పంపించారు. ఇలా విజయ్ దేవరకొండ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.